ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది అసత్య ప్రచారం అన్నారు. ఇప్పటి వరకు అలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఒక అవుట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమే అని తెలిపారు. ఇక బెయిల్ ప్రభుత్వం చేతిలో ఉంటే లా ఎందుకు, కోర్టు ఎందుకు అని సీరియస్ అయ్యారు. ఇక కేసీఆర్ ను లోపల వేయకుంటే కాంగ్రెస్ కు గడ్డుకాలం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే యూరప్ కు కాకుండా బంగ్లాదేశ్ పంపాలని ఎద్దేవా చేశారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. సునీత, గుడ్ ఈవినింగ్. ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ చాలా సందర్భాల్లో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వార్తలు వస్తున్నటువంటి క్రమం. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇట్లాంటి వార్తలు రావడం జరిగిందో అప్పుడు వెంటనే అటు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ ఇప్పుడు గుర్తించినటువంటి వార్తలు, మాది ఉద్యమ పార్టీ, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ప్రజాక్షేత్రంలో ఉంటుంది, 20 ఏళ్ల పైగా చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఎవరితో కలవడానికి ఉండదు, ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ దేంట్లోనూ కలవదు అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలకు ఈరోజు అటు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక కౌంటర్ రావడం జరిగింది. సో అసలు బీఆర్ఎస్ పార్టీని జాయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అదొక అవుట్డేటెడ్ పార్టీ, అసలు కనీసం ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు, అట్లాంటి పార్టీని మేము జాయిన్ చేసుకోవాల్సిన అవసరం మాకేంది అంటూ కూడా అవుట్డేటెడ్ పార్టీ అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి మాత్రమే కేసీఆర్ ఇట్లాంటి స్ట్రాటజీ చేస్తున్నారు, అంతే తప్ప ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి ఇట్లాంటి ఒక కుయుక్తులు పన్నుతున్నారు, అంతే తప్ప బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అన్నటువంటి వార్త పచ్చి అబద్ధం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది మీడియా సృష్టి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఇప్పటి వరకు కూడా అట్లాంటి చర్చలు కూడా ఏం జరగలేదు ఢిల్లీ వేదికగా అంటూ కూడా చెప్పారు. ఇంకా అంతేకాకుండా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కవిత ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఉంది. ఆ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కవితను బయట తీసుకురావడం కోసం మరోవైపు కాళేశ్వరం అవినీతి కానీ, లేదంటే ఇంకా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, గొర్రెల స్కామ్ కానీ, బతుకమ్మ చర్యలకు సంబంధించి కానీ, సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ ఇంకా చాలా రకాల స్కామ్లు బయటకు వస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. కాళేశ్వరం కానీ, లేదంటే భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ అవినీతి, ఇలా చాలా అంశాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో వీటిని కాపాడుకునేందుకే కేసీఆర్ బీజేపీ శరణు వేడుతున్నాడు అన్నటువంటి కొన్ని ఆరోపణలు వినిపించినటువంటి క్రమం. సో దాంట్లో అందుకే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి కవితకు బెయిల్ ఇవ్వాలంటే అది ప్రభుత్వం చేతిలో ఉండదు, దానికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి అంశం, అంతే తప్ప కేవలం వాళ్ళు వచ్చేది ఢిల్లీకి వచ్చేది కవితను కలిసేందుకే కానీ బెయిల్ అనేది ప్రభుత్వం చేతిలో ఎందుకు ఉంటుంది, కోర్టు అట్లా ఉంటే కనుక కోర్టులు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు అంటూ కూడా పంపించండి సీరియస్ గానే మాట్లాడడం జరిగింది. అంతేకాదు కేసీఆర్ కూడా ఖచ్చితంగా లోపలయ్యాలి, ఒకవేళ అదే జరగకపోతే రేవంత్ రెడ్డికి చాలా కష్టం అంటూ కూడా ఒక సూచనప్రాయంగా ఒక చురుకు కూడా అందించారు. లేదంటే ప్రజలే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా బండి సంజయ్ తన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక ఒక మహా అయితే నెల కావచ్చు, లేదంటే 2-3 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, కేసీఆర్ ని కనుక జైల్లో పెట్టకపోతే అప్పుడు ఈ రెండు పార్టీలు ఒకటే అన్నటువంటి అర్థానికి ప్రజలు వస్తారు. అందరికీ తెలిసాక రెండు పార్టీలు మా పైన యుద్ధానికి వస్తారంటూ కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే యూరప్ కాదు పంపించాల్సింది, వాళ్ళు బంగ్లాదేశ్ పంపండి అంటూ కూడా ఒక ఎద్దేవా అయితే చేస్తున్నారు బండి సంజయ్. అందరికీ దేశం ముఖ్యం, దేశ రక్షణ విషయంలో ఆయన ఎవరు కాంప్రమైజ్ ఆయన అసలే కాడు. సో బీఆర్ఎస్ హయాంలో కొంతమంది అధికారులు కుమ్ముగాయడం జరిగింది.
నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ లో ఐపీఎస్ అధికారులకు ఎవరికి కూడా పోస్టింగ్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తోంది. ఈ రెండు పార్టీలకు పెద్ద తేడా అంటూ ఏం లేదంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 8 నెలల్లోనే అత్యధికంగా ప్రజా వ్యతిరేకత కూడా ఎదుర్కొంటోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో రానున్న కాలంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తీటుగా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుందంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేది అది ఒక మూర్ఖపు ఆలోచన, అసలు ఆ ఆలోచన కరెక్ట్ కాదు, మేము చేసుకోవట్లేదు అంటూ కూడా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.